హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీనివాస్. నేను 20 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ కమ్ డెవలపింగ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. సో నేను రేపు జనవరి 1 నుంచి నేను ఒక ఛానల్ని కంప్లీట్గా ట్రైనింగ్ కోసం కేటాయించి ప్రిపరేషన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను కంప్లీట్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాను. సో ఎంటైర్ కంప్లీట్లీ ఫ్రీగా మీకు ట్రైనింగ్ ఇస్తాను. 1 by 1 వీడియోస్ అన్ని నేను ప్రిపరేషన్ చేసి మీకు క్లియర్గా తెలుగులో 1 by 1 మొత్తం ప్రిపరేషన్ చేసి మీకు ఆన్లైన్లో పెడతాను. అట్ ది సేమ్ టైం లైవ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, బేసిక్ వెబ్ డిజైనింగ్ ఎలా చేయాలి, లేకపోతే విండోస్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి, బ్యాక్ ఎండ్ మీరు ఎస్క్యూఎల్ కానీ ఎంఎస్ ఎస్క్యూఎల్ కానీ MySQL కానీ, సో మీకు కావాల్సిన స్ట్రీమ్లో మీరు వెబ్ అప్లికేషన్స్ కానీ విండోస్ అప్లికేషన్స్ కానీ ఎలా డెవలప్ చేసుకోవాలో నేను నేర్పిస్తాను. ఎందుకంటే నేను సిన్స్ 20 ఇయర్స్ నుంచి అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ వర్క్ చేస్తాను, అట్ ది సేమ్ టైం ట్రైనింగ్ చేస్తున్నాను. సో కాబట్టి నేను కంప్లీట్గా నా వీడియోస్ అన్నీ కనుక ఫాలో అయితే ఒక 2 months 3 months కల్లా మీరు కంప్లీట్ వెబ్ డిజైనింగ్ కానీ విండోస్ అప్లికేషన్, ఒక బిల్డింగ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా, ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే మీరు ఎటువంటి బూట్ స్ట్రాప్లు కానీ లేకపోతే ఇంకోటి టూల్స్ వాడకుండా కంప్లీట్గా HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ స్క్రాచ్ లెవెల్లో, అలానే ఒక విండోస్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఒక బిల్డింగ్ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఏదైనా రెస్టారెంట్ సాఫ్ట్వేర్స్ కానీ ఎనీథింగ్ మీరు డెవలప్ చేయాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ప్లస్ మధ్యలో బిజినెస్ లేయర్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫ్రీగా, మీకు అందరికీ ఫ్రీగా ప్రిపరేషన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్, అంటే ఏవైతే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఫ్యూచర్కి ఉపయోగపడతాయో లైక్ పైథాన్ కానీ డేటా సైన్స్ కానీ ఇవన్నీ కూడా నేను రియాక్ట్ JS కానీ Vue.js కానీ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా 1 by 1 ఒక సీక్వెన్షియల్గా నేను రిలీజ్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీకు HTML దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక వెబ్ డిజైనింగ్ చేయాలంటే మనకు ఫస్ట్ పాయింట్ రావాల్సింది HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ 3 కావాలి. ఈ 3 వచ్చిన తర్వాత మీరు ఎటువైపు అయితే వెళ్ళాలనుకుంటారో, అంటే నేను ఏ అప్లికేషన్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది ఏందనేది మీకు అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు ఉన్న సిచ్యుయేషన్ బట్టి ఏదైనా యాంగులర్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే రియాక్ట్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే Vue.js సైడ్ వెళ్ళాలా, లేదా .NET సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, ఎటు వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీరు డిసైడ్ చేసుకుందరు. బట్ నేను Vue.js కానీ React.js కానీ AngularJS కానీ .NET కానీ PHP కానీ అన్ని మాడ్యూల్స్ని కూడా నేను 1 by 1 తెలుగులో ప్రిపరేషన్ నీట్గా చేసి విత్ రియల్ టైమ్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ని నేను కామర్స్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే బిల్డింగ్ సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే డైనమిక్ వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలనేది కానీ ఇవన్నీ కూడా మీకు 1 by 1 నేర్పించుకుంటూ వస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 1 by 1 వీడియోస్ని కంప్లీట్గా మీరు కనుక వ్యూవింగ్ చేశారంటే ఐ థింక్ 2 to 3 monthsలో మీరు మినిమం ఒక వెబ్సైట్ని ఈజీగా డెవలప్ చేసే స్టేజ్కి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి రిమైనింగ్ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. మీరు కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే, చదువుతున్న స్టూడెంట్స్ అయితే దీన్ని కనుక మీరు ఫాలో అయితే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఓన్గా ఒక వెబ్ అప్లికేషన్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ డైనమిక్గా మీరు చేసి కాలేజీలో సబ్మిట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నేను ప్రిపరేషన్ చేస్తాను. మీకు ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నవాడు కూడా ఈ ఛానల్ని కంటిన్యూగా మీరు కనుక ఫాలో అయితే మీరు ఈజీగా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అలానే ఇంటర్వ్యూస్లో ఒక రియాక్ట్కి ఏమేమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ప్రిపేర్ అయితే రేపు రియల్ టైంలో వర్క్ చేయగలుగుతాము, ఆ రియల్ టైంకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మొత్తం ఎలా బిల్డ్ చేసుకోవాలి, రియల్ టైంలో ఎలా వాడతారు, జనరల్గా ట్రైనింగ్లో ఎలా వాడతారు, ఆ డిఫరెన్సెస్ ఏంది, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా 1 by 1 నేర్పించుకుంటూ వెళ్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు మ్యాక్సిమం ప్రమోట్ చేసి దీన్ని మ్యాక్సిమం సబ్స్క్రైబింగ్కి తీసుకెళ్తే నేను మీకు మోర్ కంటెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు రేపు జనవరి 1 నుంచి అట్ ఎనీ కాస్ట్ జనవరి 1 నుంచి మీకు 1 by 1 క్లాసెస్ డైలీ రిలీజ్ చేస్తూ వస్తాను. మీరు ఈలోపు కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఈ ఛానల్ని మీకు ఆటోమేటిక్గా మీకు రిమైండర్స్ అనేవి వచ్చేసి ఆటోమేటిక్గా మీరు ఆ రిమైండర్స్ని చూసుకొని వాటిని బట్టి మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, జనవరి 1 నుంచి రిలీజ్ చేస్తాను. ఈలోపే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి. నేను అంటే రిమైనింగ్ పర్సన్స్తో కంపేర్ చేయడం కాదు, కానీ ఒక్కొక్క సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ చెప్పి కొన్ని టాపిక్స్ ఆపేసి యూట్యూబ్లో కంటిన్యూషన్ లేకుండా బ్రేక్ అయిపోతూ ఉండే ప్రొసీజర్ కాకుండా మీకు నేనేం చేస్తానంటే ఒక టాపిక్ తీసుకున్నానంటే ఆ సబ్జెక్టుకి సంబంధించిన కోర్సు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ కోర్స్కి నేను ఫార్వర్డ్ అవుతాను. కాబట్టి ఎవరైతే మీరు ఈ ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతారో మీకు కోర్స్ కంప్లీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఎవ్రీ సాటర్డే వచ్చేసి నేను డౌట్ సెషన్స్ని గూగుల్ మీట్లో మీకు లింక్ని నేను సబ్స్క్రైబర్స్ అందరికీ నేను మెయిల్ చేస్తాను. సో వాళ్ళందరూ కూడా దాంట్లోకి జాయిన్ అయిపోయి నాకు ఎవ్రీ సాటర్డే వచ్చేసి ఆ డౌట్స్ దాంట్లో మీరు కనెక్ట్ అయిపోయి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే నా మెయిల్ ఐడిని మీకు ప్రొవైడ్ చేస్తాను. నా మెయిల్ ఐడికి మీరు డౌట్స్ పెట్టినా లేదా ఇంకొక వే కూడా నేను ప్రిపరేషన్ చేస్తాను. అది కూడా మీకు January 1 నుంచి రిలీజ్ అయ్యింది. నా వెబ్సైట్ telugututorials.com అని చెప్పి ఒక వెబ్సైట్ తీసుకున్నాను. ఆ telugututorials.com అనే వెబ్సైట్ మీకు రేపు January 1 నుంచి రిలీజ్ అయ్యింది. దాంట్లో మీరు బ్లాగ్లో కనుక మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని పోస్ట్ చేస్తే వాటికి రిప్లైస్ కూడా నేను పెడతాను. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా నా వీడియోస్ అన్నింటినీ కంటిన్యూగా చూడటము, సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తే నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికి కూడా కంటిన్యూగా చేయగలుగుతాను. ఓకే, January 1 మనం 1 by 1 వీడియోస్ తోటి కలుద్దాం.